అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రములు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరే విధంగా ప్రార్థించే సమయం మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి జవాబు దయచేసేవారిగా ఉన్నారని, వారికి ఆయన సహాయం చేసేటటువంటి వారుగా ఉన్నారని, వారికి న్యాయము జరిగించే వారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క ఉపమానాన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినట్లుగా మనం గమనించవచ్చు. విసుగక నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుట కొరకై ఆయన ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. ఆ ఉపమాన భావాన్ని మనం గమనించినట్లయితే, ఆ దేశంలో ఉన్నటువంటి అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు తనకు న్యాయము జరిగించట కొరకై పదే పదే తాను వెళ్ళినట్లుగాను, తనకు న్యాయం చేయమని అడిగినట్లుగాను మనం చూడవచ్చు. అయితే ముందు తాను ఒప్పుకోలేదు, కానీ పదే పదే వచ్చి తన దగ్గర గోజాడుతున్నట్లుగా తాను గమనించి ఆ విధవరాలు తన దగ్గర రాకున్నట్లుగా, తనకు న్యాయం చేయాలని అనేటటువంటి ఆలోచన తను కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం తెలుసుకొనవచ్చు. కనుక ప్రియ సహోదరుల సహోదరి, నీ జీవితంలో నీకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, బలహీనతలను బట్టి దేవుని సన్నిధిలో అనేక దినాల బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. అయితే ప్రభు నీ ప్రార్థన ఆలకించడం లేదని విసిగిపోయి నువ్వు ప్రార్థించడం విరమించుకునేటటువంటి వాడిగా ఉంటున్నావా? అయితే ఇక్కడ యేసు ప్రభు వారి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆయన ఏర్పరచుకున్నవారు దివారాత్రములు ఆయన గురించి మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడని, వారికి సహాయం చేసేటటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో నీవెంతవరకు పొందుకున్నటువంటి మేలులన్నీ కూడా ఒకప్పుడు దేవుడి సన్నిధిలో నీవు ప్రార్థించినటువంటి ఫలితమే. ఆ దినాల్లో నువ్వు ప్రార్థన చేసావు కనుకనే ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, సంతోషంగా సమాధానంతో ఉన్నావు. రాబో దినాల్లో కూడా నీవు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉండాలి. ప్రార్థన అనేటటువంటి ధూపాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో నీవు వేసినట్లయితే ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిస్తారు. ఆయన అన్యాయస్తులైనటువంటి వారు కాదు, ఆయన న్యాయం చేసేటటువంటి దేవుడు. ఆయన వైపు చూసినటువంటి వారిని ఆయన ఆశీర్వదించేవారు, వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించేవారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నువ్వు ప్రార్థనలో విసిగిపోయి ప్రార్థించకూడదు అనేటటువంటి నిర్ణయానికి వస్తే ప్రభు వాక్యాన్ని బలపరుస్తూ ఉంది. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తనకు మొరపెట్టుకొనుచుండగా వారికి ఆయన న్యాయం చేస్తారు. నిజమే, దేవుడు న్యాయం చేయకపోతే నువ్వే మనిషి ద్వారా కూడా నీకు న్యాయం జరిగించబడదు. ఏ అధికారులు నీకు సహాయం చేయలేరు, ఎవరు కూడా నీ అవసరత అక్కరత తీర్చలేరని మరొకసారి ప్రభుపేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కనుక నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా ఇంకా అనేకమైన మేలులు నీవు పొందుకోవాలని ప్రభువు ఆశించి ఈ మాటలు ప్రభు నీకు దయచేస్తారని మరొకసారి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించడానికి మాకు అనుగ్రహించినటువంటి సమయం అంతటి బట్టి కూడా మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాను తండ్రి. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మీరు మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. దేవా, మరి మీ బిడ్డలుగా చేయబోయినటువంటి మేము దివారాత్రులు ప్రభువా మీ పాసందులో ప్రార్థించగా మా ప్రార్థన ఆలకించి
మాకు జవాబును అనుగ్రహించేటటువంటి దేవుడు అని, మాకు సహాయం చేసేటటువంటి దేవుడు అని తండ్రి మరొకసారి గుర్తు చేసినందుకే వందనాలు. అయ్యా, మీరు ఏర్పరచుకున్నటువంటి మేము మీ పాద సంధిలో విసుగక ప్రార్థించేవారిగా ఉండాలని, ప్రార్థన ద్వారా మేము గొప్ప కార్యాలు పొందుకునేవారిగా ఉండాలని ప్రభువా మరొకసారి మీరు ఆశించి మాకు అందించినటువంటి మీ లేఖన భాగాలు బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే విసుగుదలతోటి ప్రార్థించలేనటువంటి వారిగా ఉంటున్నారో వారిని బలపరచండి ప్రభువా. ప్రార్థన అనేటటువంటి ధూపాన్ని ప్రతి దినము మీ పాద సంధిలో వారు సమర్పించుకున్నప్పుడు తండ్రి వారు మేలును పొందుకుంటారని, గొప్ప కార్యాలకు దేవా వారు అర్హులుగా చేయబడతారని మరొకసారి మీ లేఖన భాగాల ద్వారా గుర్తు చేస్తూ వచ్చారు. కనుక విసుగక నిత్యము ప్రార్థన చేసేవారిగా మీ బిడ్డలైనటువంటి వారిని ఆయుధపరుచుకుని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మరొకసారి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించి వారి అవసరాల అక్కర్తలన్నీ కూడా తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమతండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మరొకసారి ప్రభువా మరి దీవించమని ఆశీర్వదించమని ప్రభువా మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమెన్.